అప్పుడే చెప్పిన, నెల క్రితం చెప్పిన, మీరు ప్లాన్ ప్రకారం ముందు పోండి. ఇవాళ రైతులు పండించిన తర్వాత ఇవాళ సెంటర్లో తీసుకొచ్చి ఇవాళ మీరు చూడండి, అక్కడ తాడిపత్రులు ఎవ్వి వేసినా కూడా ఆగే పరిస్థితి. రాత్రి విపరీతమైన వర్షం, విపరీతమైన గాడు ద్వారం, తాడిపత్రులు ఉడకపోయినాయి, కవర్లు ఉడకపోయినాయి, వర్షం పడ్డది, ధాన్యం మొత్తం తడిసింది. ధాన్యం తడవక ముందే ఇవాళ క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, మొలకలు వచ్చినాయి, తడి ఉంది, తేమ ఉంది అని చెప్పి ఇప్పుడు ఎంత కట్ చేస్తారు. ఇక ప్రభుత్వాలు మీది మాత్రం పండించిన ప్రతి గింజ కొంటామంటారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయడమే గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కసారి ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి రైతులందరూ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పేనులకు పోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం. రైతు భరోసా ఇవన్నీ ఫస్ట్ ధాన్యం కొనండి, ధాన్యం కొనండి. వాళ్ళ మొత్తం రాత్రంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట దగ్గర రాత్రంతా కావలి కాసే పరిస్థితి వచ్చింది. వర్షం వస్తుందా, ఎండకెండుతూనే వర్షం వస్తున్నాయి. కొనరాని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే వచ్చేమో క్షమాపణ చెప్తాడు, ఇంకో ఎమ్మెల్యే 80% పూర్తయింది అంటాడు, సంబంధిత మంత్రి ఏమో ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామంటారు. గింత ఎక్కడ ధాన్యం అక్కడది నెలాఖరు వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు. కదా నెలాఖరు వరకు కూడా పూర్తి చేస్తే దేని దాన్ని సిద్ధం. అన్ని ఊకదప్పుడు మాటలు చెప్తారు, ఊరుచుకుంటా మాటలు చెప్తారు, నమ్మించి మోసం చేసే మాటలు చెప్తారు. కనీసం ప్లాన్ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రామచంద్ర నేతృత్వంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద బస్ యాత్ర, మా ఎమ్మెల్యేలు ఎంపీలు బస్ యాత్ర చేపట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వంలో చల్లం వచ్చింది. లేకుంటే ఇప్పుడు కూడా అయిపోదు. ఇవాళ రాత్రి మొత్తం తెలంగాణలో అనేక జిల్లాల్లో రాత్రి వర్షాలు పడ్డాయి, గాడి జ్వరం వచ్చింది, పంట మొత్తం ఇష్టపడైపోయింది. ఇవాళ మీకున్న ఇబ్బంది ఏందని అడుగుతున్నాను. కేంద్రము సహకరించడానికి సిద్ధముంది, సహకరిస్తున్నది. పంట కొనడానికి మీకున్న ఇబ్బంది ఏంది? మీరు జేబులోకి రూపాయి పెట్టడం అవసరం లేదు. పండించిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు కూడా పంట కొనుగోలు చేయడంలో మీకున్న ఇబ్బందులు ఏంటి? అది కూడా చేత కదా మీకు? కేంద్రం నిధులు ఇస్తున్నా పంటను కొనడంలో పంట కొనే చేత అయితే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా మీరు చేసేది ఏంది? ఇవాళ చూసి చేస్తున్నారు, దళాలకు అమ్ముకుంటున్నారు. ఇక 10 కాదు 15 కిలోలు పోయినా కూడా కనీసం నష్టపోకుండా ఉందాం అన్న పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఇవాళ ప్రతి అసెంబ్లీలో ధర్నాలు చేస్తున్నారు, ప్రతి మండలంలో రాస్తారోకోలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేయని మండలం లేదు. ఇవాళ రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి, రైతులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇలా హైదరాబాద్ లో కూర్చొని స్పీచ్ ఇచ్చు కాదు, హైదరాబాద్ కూర్చొని మంత్రులు ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, క్షమాపణ చెప్పుడు కాదు. మీరు కొనరా చెప్పండి, మీతో చేత కాదని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం దానికి ప్రయాసం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం. మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు మీరు కేంద్రం నిధులు ఇచ్చినా కూడా పంట కొనుగోలు చేయడం మాత్రం కాదు, మా వాళ్ళు అయితలేదు అని చెప్పండి. అట్లానే చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. సుధీర్ పైసలు మేమే ఇవ్వడుతుంది, గోడ సంచి పైసలు మేమే ఇవ్వడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడుతుంది, లేబర్ పైసలు ఇవ్వడుతుంది, ట్రాక్టర్ల పైసలు ఇవ్వడుతుంది, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ పైసలు ఇవ్వడుతుంది, గోడౌన్ల స్టోరేజ్ చేసిన ఛార్జీలు ఇవ్వడుతుంది, మధ్యవర్తి వహించినందుకు కమిషన్ కూడా ఇవ్వడుతుంది. మరి మీకేం వచ్చింది? మీకు ఇబ్బంది ఏంది? ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? వాళ్ళ ఈ చాతకంతనం ఎందుకు, ఈ నిర్లక్ష్యం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓ సమీక్ష లేదు, కేబినెట్ మీటింగ్ అంటారు, 2 నిమిషాలు వెంటనే పండించిన ప్రతి గింజ కొంటామంటారు, కథ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఉచిత ప్రకటనలు ఇస్తారు, పట్టించుకుని నాదుడే లేడు. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా ఇది మీ నిర్లక్ష్యం వల్ల
ఇవాళ ధాన్యం తడిచింది వర్షం వల్ల. ఇది మీ నిర్లక్ష్యమే. నెల రోజుల క్రితము మీరు